సీట్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని మరి తెలియజేసుకుంటున్నాం. వీలైతే కాస్త అందరూ ముందుకు రండి. ఎందుకంటే అక్కడక్కడ ఉండటం ద్వారా మరి ఈ యొక్క సభకు నిండుగా కనబడటం లేదు కాబట్టి దయచేసి అక్కడక్కడ ఉన్నారు దూరంగా అక్కడొకరు కూర్చోనక అందరూ ముందున్న ఈ సీట్లన్నీ ఫుల్ఫిల్ చేయాలని తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి కొన్ని నిమిషాలలో మరి దైవజనులు రెవరెండ్ రవీంద్రనాథ్ సార్ గారు ఎంతో దూర ప్రాంతం నుంచి నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతో ప్రయాసతో మన మధ్యకు వచ్చారు. ఎందుకో తెలుసా? కేవలం మనకు దేవుని మాటలను వినిపించడానికి ఆయన ప్రయాస మరి మనకు తెలియచేయడానికి, ఇన్ని విషయాలు తెలియచేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రయాసను ఆయన మరలా మనతో ఈ యొక్క దేవుని మాటలు పంచుకున్న తర్వాత తిరిగి వెళ్ళనే ఉన్నారు. కాబట్టి మరి ఆయన ప్రయాణాలలో ఆయన పరిచర్యలో మరి చక్కగా ఎదిగేలా అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మరి ఇంకా ఎవరైనా అక్కడక్కడ మరి వంట దగ్గర కానీ చర్చి అవతల కానీ ఇంకా ఎవరైనా అక్కడక్కడ ఉన్న వారందరూ కూడా మరి మీకు కేటాయింపబడినటువంటి సభా ప్రాంగణంలో వచ్చి కూర్చున్నట్లయితే మరి ముఖ్య సందేశం వినడానికి అందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎవరైనా దైవజనులు మీ మధ్యన ఉన్నట్లయితే మాకు తెలుపండి. ఒకవేళ మీరు అక్కడ ఉన్నట్లయితే మరి మీ కొరకు వేదిక మీద స్థలం కేటాయింపబడింది కాబట్టి మరి మీరు ఎవరైనా దైవజనులు ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి మరొక ముఖ్య గమనిక, క్రీస్తు యేసు పునరుత్థానం ప్రకటించు సువార్త బృందం టీం అంతా కూడా ఒకవేళ అందరూ ఇక్కడ ఉన్నట్లయితే అందరూ, లేకపోతే కొందరు స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభువుని మహిమపరచవలసిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఎందరైనా సరే యేసు పునరుత్థానం ప్రకటించు సువార్త బృందంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క సభ్యుడు మరి స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. రావాలి బ్రదర్, అందరు త్వరగా రావాలి ప్లీజ్ త్వరగా వేదిక మీదకి రండి. ఆ చిన్నరాజు, ఏలియా అన్న మరి అందరు రావాలి. అదేవిధంగా చిన్న అన్న, మరి యోహాన్ బ్రదర్, బ్రదర్ ఎలిషా బ్రదర్, త్వరగా దయచేసి త్వరగా, సమయం మనకు లేదు. ముఖ్యమైనటువంటి మరి మాటలు వినడానికి మనము సమయాన్ని మరి సమకూలితమైనటువంటి పరిస్థితిలో పాటించవలసిందిగా తెలియజేసుకుంటూ ఉన్నామండి. రాండి బ్రదర్, త్వరగా రాండి. ఏలియా బ్రదర్, చిన్న బ్రదర్ అందరు రావాలి. ఎందుకంటే మరి ఇలాంటి ఒక సమయం దేవుడు మనకి ఇచ్చాడు కనుక దీనిని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది. కాబట్టి త్వరగా పిలిచినటువంటి పేర్లను బట్టి మీరు అందరూ రావాలి, రండి. అలాగే సంఘ కాపరి అయినటువంటి యెహోషువ అన్న గారు ఈ యొక్క బృందానికి ముందుండి నడిపించేటటువంటి నాయకుడిగా ఉండి నడిపించేటటువంటి యెహోషువ అన్న గారు కూడా ఎక్కడున్నా స్టేజ్ దగ్గరకు రావాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నామండి. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త మూర్తిదాత, సృష్టికర్త మూర్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన
తొలగించినావు, పంట నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనుచు, యెహోవా ఈరే చూచుకొనుచు, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన మహిమగణతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమగణతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త, పూర్తిదాత, సృష్టికర్త, పూర్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. హలో. చక్కటి పాట పాడి ప్రభువును మహిమపరిచినటువంటి యేసు పునరుత్థానము బృందం అంతటికి, మా బృందం అంతటికి ప్రభు పేరట మా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి రెండో సెక్షన్లో, మరి రెండో భాగంలో అనేకమైనటువంటి గూఢమైన విషయాలు తెలుసుకోవడానికి మనమందరం సంసిద్ధంగా ఉన్నాము గనక మరి ఈ యొక్క చక్కటి సందేశాన్ని వినడానికి ముందుగా మరి ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యన ఇబ్రహీంపురం నుంచి వచ్చినటువంటి దైవజనులు శాలేం రాజు గారు ముందుకొచ్చి మరి వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేసుకుంటూ ఉన్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు రాజా, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామంలో నీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా నన్ను మమ్మల్ని అందరినీ కాపాడి ఇది నాన్న దాసును యెహోషువను తన యొక్క కుటుంబాన్ని
సంఘాన్ని ప్రేమించి చక్కటి మందిరాన్ని మీరు ఇచ్చారు. మందిర ప్రతిష్ఠ జరుపుకోవడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గత సమయంలో నా తండ్రి దాసుని ద్వారా అనేక విషయాలు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న మేమందరం నీ యొక్క వాక్యానుసారం జీవించే కృపను అనుగ్రహించిన మరొకసారి దాసుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా నిచ్చులు చాట మరుగుపరుచుకొని నాకు మాకు కావాల్సినటువంటి పాఠాలు నేర్పించండి. దాసుని కుటుంబాన్ని పరిచర్ని చేరవచ్చిన మమ్మల్ని అందరం దీవించి దేవా, ఈ కార్యం ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది చేతులు ఉన్న ఒక్కసారి పైనకి ఎత్తండి. 5,000 ఉన్న వాళ్ళు మాత్రమే 5,000 చూపించండి. 5,000 ఉన్నాయి కదా, ఈ 5,000 ఉన్నప్పుడు బాగా ముద్ద కలుపుని తినగలుగుతారు, అవునా? 2,000 3,000 ఉన్న వాళ్ళు తినగలుగుతారా? తినలేరు. మొదటిది బైబుల్, రెండవది పాటల పుస్తకం, మూడవది డైరీ, నాలుగవది పెన్ను, ఐదవది కానుక. ఇవి ఉన్నప్పుడే నిజమైన విశ్వాసులు. హల్లెలూయా. వాక్యము చెప్పుచున్నప్పుడు నువ్వు రాసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ డైరీలో రాసుకుంటావో పదే పదే ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీ మైండ్లోన మెమరీలోన ఫీడ్ అయిపోతుంది. హల్లెలూయా. వాక్యం విని విడిచిపెట్టడానికి కాదు, అవునా కాదా? ఎందుకంటే చాలా దూరం నుండి రాత్రి అంతా ప్రయాసపడి నిద్ర లేకుండా మరి మన మధ్యలో దాసులు వచ్చారు కాబట్టి వారు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడ మిమ్మల్ని బలపరచడానికి, మీ ఆత్మ జీవితాన్ని ఆశీర్వదించడానికే, దీవించడానికి వచ్చారు. కాబట్టి ఎవరు కూడా వాక్యము వింటూ ఉన్నప్పుడు అటు ఇటు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. మందిరంలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ వేదిక మీదగా పాస్టర్ గారు అక్కడ ఉన్నట్లయితే రండి. మరి ఇంకా విశ్వాసులు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. మంచిది. ఈ సమయమందు ముఖ్య సమయాన్ని మనము వచ్చి ఉన్నాము కనుక ఈ సమయమందు మరి మన మధ్యలో గోనెగండ్ల నుండి వచ్చిన రాజుగారు కూడా వేదిక మీదకి రావాలి. మంచిది. సరే, ఈ సమయమందు రెవరెండ్ రవీంద్రనాథ్ గారు మరి కాకినాడ నుండి వచ్చిన పాస్టర్ గారు దైవజనులు ఉన్నారు కనుక వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు 2 చేతులు ఉన్నవారు మీరు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే చంపులు కొట్టుకోవద్దండి. చప్పట్లు కొడితే నిద్ర ఆత్మ అనేది పారిపోతుంది. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. దేవుని యొక్క ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మరొక మారు ఈ యొక్క దేవదేవునికి నేను మొదటిగా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే క్రీస్తు పునరుద్ధాన సంఘము దైవ సేవకులు జాషువా గారికి ప్రభు పేరిట ప్రత్యేక వందనములు. అలాగే ఈ యొక్క క్రీస్తు పునరుద్ధాన సంఘములో ఎందరైతే సహోదరులు పాలిభాగస్తులుగా ఉంటున్నారో అలాగే ఈ యొక్క పరిచర్యలో సహకరిస్తున్నటువంటి ప్రియ దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరిట వందనములు. అదే రీతిగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో మనమందరము కూడా వాడబడాలనేదే జాషువా గారి యొక్క ఆసక్తి. వారు మొదటి నుండి చెబుతున్నది ఒకటే. నేను ఎందరినైతే కలిశానో, ఎందరినైతే కలుస్తూ ఉన్నానో వారందరూ ఒకటే చెప్తా ఉన్నారు. మేము మాత్రమే కాదు, మాతో పాటు ఉన్నటువంటి మా ప్రియ సంఘమంతా కూడా మాతో ప్రభు రాకడలో ఎత్తబడాలనేదే వారి యొక్క కోరిక. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది సేవకులు ఏమని అడుగుతూ ఉంటారంటే కనుక, అయ్యగారు మా సంఘంలో దశంభాగాలు ఇవ్వట్లేదు, వాటి గురించి చెప్పండి. మా సంఘంలో కానుకలు లేవు, వాటి గురించి చెప్పండి. ఇలాంటివి అడిగేవారు లేకపోలేదని నేను చెప్పను. అక్కడక్కడ ఒకరొకరు కనబడుతూ ఉంటారు, వినబడుతూ ఉంటారు. అయితే వారి మాటలు మేము పట్టించుకోము. కానీ ఇలాంటి దైవ సేవకులు జాషువా గారు లాంటి వారు దేవుని యొక్క పరిచర్లో మా సంఘం అంతా కూడా వాడబడాలనేది వీరి యొక్క కోరిక. ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. 2వ సెషన్ మేము ప్రారంభిస్తూ ఉన్నప్పుడు
నేను మాకు ఇవ్వబడిన సమయంలో మేము త్వరగా ముగించుటకు మీరే మాకు తోడుగా ఉండమని మా ప్రియ రక్షకుడును ప్రభు నేను యేసుక్రీస్తు పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఇక సమయంలో ప్రియులారా గమనించండి, వాక్యము మనం అనేక మార్లు వింటూ ఉంటాం. కొన్ని అంశాలు కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరత మనందరిపైన కూడా ఉంది. మనం ఈరోజు ఎక్కడ ఉన్నాము అని అంటే కనుక ఒక సెక్యులర్ కంట్రీ, అంటే లౌకిక రాజ్యంలో మనందరము కూడా నివసిస్తూ ఉన్నాం. ఈ లౌకిక రాజ్యంలో ఇది నాది అని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా హక్కు లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నివసించేటువంటి హక్కు మన యొక్క ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉంది. మనందరం ఒకప్పుడు రాజుల పాలనలో ఉండేవాళ్ళము. అప్పుడు రాజుగారు ఏది చెబితే అదే మనము చెయ్యాలి. ఎవరు ఎంతటి వారైనా సరే రాజుగారి మాట వినాల్సిందే. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే దానికి లోబడాలి. కానీ ఇప్పుడు మనము నాయకుల్ని ఎన్నుకునేటువంటి స్థితికి వచ్చాం. ప్రజలే నాయకుల్ని ఇప్పుడు ఎన్నుకుంటూ ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రజలు చెప్పిందే నాయకులు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము కోరుకుంటా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈ యొక్క రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి హక్కులు ఏంటో తెలుసా? ఇది ఒక లౌకిక రాజ్యము అనేటువంటి అంశాన్ని వారు గుర్తించారు. ఇక్కడ అందరూ ఉండొచ్చు, అందరూ బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచన. అందరూ బ్రతకొచ్చు అని అంటే అక్కడ స్వేచ్ఛ ఉంది కదా. ఒక మాట ఒక శ్లోకాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ యొక్క మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మీ యొక్క ఇళ్ళ మధ్యలో గుడులు ఉంటాయి, అవునా కదా? రకరకాల గుడులు ఉంటాయి. రాముల గుడి ఉంటుంది, రాముల వారి గుడి ఉంటుంది, అలాగే కృష్ణుడి గుడి ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. ఆయా గ్రామాలకు ఆయా తల్లులు ఉంటారు. ముసలమ్మ తల్లి అంటారు, లేకపోతే కనకదుర్గ అంటారు, లేకపోతే ఇంకొకటి మారమ్మ, సున్కలమ్మ, ఇంకా ఇలా చెప్పుకుంటే చాలామంది దేవతలు ఉంటారు. గ్రామానికి గ్రామ దేవత అంటారు. మనకున్నటువంటి గొప్ప విచిత్రం ఏంటి అని అంటే కనుక వేదాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే, ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే. ఏకం బ్రహ్మం అనగా బ్రహ్మ ఒక్కడే. ద్వితీయ నాస్తే అంటే రెండో వాడు లేడు, ఉండే అవకాశము కూడా లేదు. చాలా స్పష్టంగా వేదాలు చెప్తున్నాయి, ఒక్కడే బ్రహ్మ, రెండో వాడు ఉండే అవకాశం లేదు, ఉండకూడదు. మరి ఎందుకు ఇంతమంది దేవుళ్ళు వచ్చారు అని అంటే కనుక మానవుని యొక్క ఆలోచనలో పుట్టిందే మతము. మతం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మతము అంటే అభిప్రాయము. మానవుని యొక్క అభిప్రాయములో నుంచి వచ్చిందే మతము. క్రైస్తవ్యము ఎన్నటికీ కూడా మతము కాదు. ఇది స్వచ్ఛమైన మార్గము. భగవంతుని దగ్గరికి చేరుకోవాలంటే కనుక ఒకే ఒక్క మార్గము, క్రీస్తు యొక్క మార్గము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా మార్గాలు ఉంటాయి, చాలా హైవేలు ఉంటాయి. ఏ హైవే ఎక్కినా కర్నూలే వస్తామా? రాను. కొన్ని హైవేలు ఎక్కితే చెన్నై వెళ్తాం, ఒక హైవే ఎక్కితే చెన్నై వెళ్తాం, ఓ హైవే ఎక్కితే ఢిల్లీ పోతాం, ఇంకో హైవే ఎక్కితే ఒరిస్సా వెళ్తాం. అలా ఒక్కొక్క హైవే మనల్ని ఒక్కొక్క గమ్యస్థానానికి చేరుస్తాం. అన్ని మార్గాలు భగవంతుని దగ్గరికే చేరుస్తాయి అనేది అది అసత్యము. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే, ఒక్కడే బ్రహ్మ, రెండో వాడు లేనేలేడు. వేదాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, నతస్య ప్రతిమాస్తి. నతస్య ప్రతిమాస్తి అనగా నాకు ఎలాంటి ప్రతిమ లేదు, ఉండకూడదు. దేవుడే వేదాల్ని వివరించాడనేది వారి యొక్క ఆలోచన గనక, దేవుడే వేదాల్ని మనువుకి ఇచ్చాడనేది వారి యొక్క ఆలోచన గనక వారు అంటున్నారు కదా, నతస్య ప్రతిమ ఆస్తి అనగా నాకు ఎటువంటి ప్రతిమ లేదు, నేను ప్రతిమలో ఉండను. చివరకు నువ్వు యేసుక్రీస్తు ఫోటోవే పెట్టుకున్నా అది యేసుక్రీస్తు ఫోటో కాదు. ఎవరు తీశారు ఫోటో? ఏ కెమెరా ఉందా రోజుల్లో? ఏ కెమెరా ఉందని మనం ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకుని యేసుక్రీస్తు అనుకుంటున్నావు నువ్వు?
అది యేసుక్రీస్తు ఫోటో కాదు, యేసుక్రీస్తు అలా ఉండేవాడు కాదు. నువ్వు ఏ ప్రతిమ పెట్టుకున్నది తప్పే. మరియమ్మను పూజిస్తూ ఉన్నారు కొంతమంది. అదిగో రాజమండ్రికి చెందిన హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ మరియమ్మ తల్లిని ఏదో అన్నాడని గుండ్లు బాధేసుకుంటా ఉన్నారు. నువ్వేమైపోయావు? యేసుక్రీస్తుని బండబూతులు తిట్టినప్పుడు నువ్వేమైపోయావు? బైబిల్ ఒక బూతు పుస్తకం అన్నప్పుడు నువ్వేమైపోయావు? క్రైస్తవులు వ్యభిచారం చేస్తున్నారు అన్నప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏమైపోయింది? ఇప్పుడు మరియమ్మ తల్లిని తిడతానట వారికి బాధ కలిగిందంట. ఆయన అన్నాడు, నోర్మి అన్నాడు మరియమ్మని, అదేదో వారికి బాధ అయిపోయిందంట. నిజమే, ఆయన మరియమ్మను అలా అని ఉండకూడదు, మరియమ్మను ఆయన ఆ రీతిగా మాట్లాడి ఉండకూడదు. దానికి ఆయన క్షమాపణ కూడా బహుశా చెప్పినట్టున్నాడు. ప్రియులారా గమనించండి, ఎవరి ఫోటో పెట్టుకున్నా అది పాపమే. దేవుడు ఒక ప్రతిమలో ఉండడు. ఈ సకల సృష్టిని ఒక్క మాటతో కలుగజేసిన దేవుణ్ణి నువ్వు ఒక చిన్న రాయిలో పెట్టి, రాయిలో నేను దేవుణ్ణి చూస్తానంటే దాన్ని ఏమనాలో చెప్పు ఒకసారి. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు కదా, హస్తకృతములైన ఆలయములో ఆయన నివసించడు అని చెప్తాడు. హస్తకృతములైన ఆలయము, హస్తకృతములంటే చేతితో చెయ్యబడినటువంటి ఆలయాలు, చేతితో చెయ్యబడినటువంటి విగ్రహాలు, చేతితో చెయ్యబడినటువంటి ఏదైనా కావచ్చు, అందులో ఆయన ఉండడు. 4 గోడలు కట్టుకున్నారు, పైన రేకేసుకున్నారు. దాన్ని మీరు ఏమన్నారు? చర్చ్ అన్నాం, గుడి అన్నాం. ఇప్పుడు వేరే చోటకి వెళ్ళి ఒక ఇంట్లో మనము కొద్ది కాలం ఆరాధన నడిపించామనుకోండి, దాన్ని ఏమంటాం? చర్చే అంటాం. దాన్ని కూడా మందిరం అంటాం. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మందిరం. సరే, ఈరోజు మీరు ఇక్కడ ఇంత గొప్పగా టెంట్స్ వేసి ఇంత గొప్ప ఆరాధన మీరు జరిగిస్తున్నారు కదా, ఇదే ఆరాధన ఇక్కడ ఇదే రీతిగా 1 సంవత్సరం పాటు నడిచిందనుకోండి, ఈ ప్రదేశాన్ని మనం ఏమంటాం? మందిరం. రేపటికి మళ్ళీ ఇక్కడ ఏమీ ఉండదు, కానీ ఆదివారం వచ్చేసరికి ఇది ఏమవుతుంది? మందిరం. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? హస్తకృతములైన ఆలయంలో ఆయన ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో ఆయన నామములో అదే ఆయన ఆలయం. మరొక చోట అంటాడు కదా, నీ దేహమే దేవుని ఆలయం. చాలామంది విగ్రహాలు చేసుకుని ఇందులో మేము దేవుణ్ణి చూస్తాం, నీకేంటి సమస్య అని అడుగుతున్నారు. మాకు ఎటువంటి సమస్య లేదు, నువ్వు నరకానికి పోతావు అనేదే మా యొక్క సమస్య. నువ్వు తప్పిపోకూడదు, నువ్వు నశించిపోకూడదు అనేదే మాకు ఉన్నటువంటి సమస్య తప్ప నువ్వు ఎవరిని ఆరాధించుకున్నా మాకు ఎలాంటి సమస్య లేదు. నువ్వెవరు సత్యాన్ని ప్రకటించడానికి అని అడుగుతున్నారు కొంతమంది. సత్యాన్ని ప్రకటించడానికి ఒక మనుషుడైతే చాలు. ఒక మనిషి మరో మనుషునికి ఏం ప్రకటించవచ్చు? సత్యాన్ని ప్రకటించవచ్చు. సత్యాన్ని ప్రకటించే హక్కు మనకు ఉంది. కానీ అదే క్రమంలో నేను కొన్ని అంశాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. భగవద్గీత ప్రారంభించే ముందు శ్రీకృష్ణుడు ఒక మాట చెబుతూ ఆయన ప్రారంభిస్తాడు. మీరు గుడులు ఉన్నాయా? మీ ఇళ్ళ దగ్గర గుడులు ఉన్నాయా? వివిధ గుళ్ళు ఉన్నాయి కదా. అక్కడ కొన్ని చోట ఘంటసాల గారు రాసినటువంటి, ఘంటసాల గారు పాడినటువంటి ఒకటి వినబడతా ఉంటుంది. ఎన్టీఆర్ అనుకుంటాను అందులో యాక్టరు. పార్థాయ ప్రతిబోధితం భగవతే నారాయణే అని ప్రారంభిస్తాడు. విన్నారు ఎప్పుడైనా? విన్నారా? వినబడిందే? ఓకే. పార్థాయ ప్రతిబోధితం భగవతే నారాయణ అంటే, పార్థ అంటే అర్జునుడికి ఉన్నటువంటి మరో మారు పేరు పార్థ. ఇక్కడ మీలో చాలామందికి వివిధ ముద్దు పేర్లు ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు నీ పేరు ఏదైనా మీ ఆవిడ నిన్ను ముద్దుగా ఒక పేరు పెట్టి పిలుచుకుంటుంది. పనికిమాలినోడనో, పందనో, అంతేనా? అలా పిలవదు కదా. నీకు ఏ పేరున్నా మీ ఆవిడ ముద్దుగా ఓ పేరు పెట్టి పిలుస్తుంది. ఏమండి అనొచ్చు కొంతమంది బంగారం అనొచ్చు, కొంతమంది బుజ్జి అంటారు, కొంతమంది నాని అంటారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు బేబీ అంటారు, స్వీటీ అంటారు భార్యని, అవునా? ఇవన్నీ ముద్దు పేర్లు. మా ఇంట్లో నాకు కూడా ముద్దు పేరు ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కో పేరు పెట్టి పిలుచుకుంటారు. పెద్దోడా, చిన్నోడా అంటారు, కొంతమంది నల్లోడా అంటారు. మేము నల్లగా ఉన్నామని ఎంత చులకనంటే కొంతమందికి నల్లోడా అంటారు. అంటే నువ్వు తెల్లగుంటే నువ్వు మాసిపోవా? తెల్లగుంటే నువ్వు ముసలోడు వైక కూడా అదే రంగు ఉంటుందా నీకు?
నల్లోడా అంటే మాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు? అర్థమవుతుందా? తెల్లపంది అని పిలిచామనుకో నువ్వేమనుకుంటావు? బాధపడవు. కానీ మేము అలా పిలవం. నల్లోళ్ళు అందరూ మంచోళ్ళు. ప్రతి ఒక్కరికి ఒక ముద్దు పేరు ఉంటుంది కదా. అలాగే అర్జునుడికి ఒక ముద్దు పేరు ఉందంటే ఆయన పేరు పార్థ, లేదా ఆయనకి మరో మారు పేరు ఉందన్నామా? ముద్దు పేరు కాదు కానీ మరో మారు పేరు ఉంది, పార్థ. ఆయన అంటున్నాడు కదా, పార్థ అర్జున పార్థాయ ప్రతిబోధితం, ప్రతి బోధయందు లక్ష్యముంచు. ఎందుకో తెలుసా? భగవతే నారాయణే. నీతో ఎవడు మాట్లాడుతున్నాడు తెలుసా? సాక్షాత్తు భగవంతుడే నారాయణుడే మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు ప్రతి బోధయందు కూడా ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన కెమెరా సెట్ చేసుకుంటారేమో, సెట్ చేసుకోండి. ఇక్కడికి రండి. చెక్. చెక్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు సైలెంట్గా ఉండాలి. గుండు పగిలిపోద్ది నీకు. ఆ అమ్మాయిని వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో పెట్టండి. పట్టుకెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో పెట్టండి అమ్మాయిని. ఖాళీగా ఉంది బ్యాగ్. ఇప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే కనుక, నా బోధల యందు నువ్వు లక్ష్యం ఉంచు. ఎందుకు లక్ష్యం ఉంచాలి అని అడిగితే ఆయన అంటున్నాడు కదా, పిచ్చివాడే, నీతో మాట్లాడేది మనుష్యుడు కాదు. నీతో ఎవరు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు భగవంతుడే నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు కదా, భగవతే నారాయణే అనే మాట మాట్లాడతాడు. ఇప్పుడు అదే శ్రీకృష్ణుడు 18వ అధ్యాయం భగవద్గీతలో 65వ శ్లోకంలో ఒక మాట అంటాడు కదా. భగవద్గీత 18వ అధ్యాయము 65వ శ్లోకంలో ఒక మాట ఆయన అంటాడు కదా, నన్ను నువ్వు ఆరాధించాలి. మరో చోట అంటాడు కదా, నన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి. కారణం ఏంటంటే ఆయన యొక్క మనసులో ఉద్దేశం. ఎందుకు దేవుడు నన్ను మాత్రమే ఆరాధించాలనుకుంటున్నాడు? కారణం ఏంటంటే కనుక ఆయనకి చెల్లాల్సిన మహిమ, ఆయనకి దక్కాల్సిన స్తోత్రములు మరి ఎవరికి కూడా దక్కుటకు వీలు లేదు. నేను ఒక వీడియోలో రాధా మనోహర్ దాస్ని అడిగాను. ఆయన ప్రతిసారి అంటూ ఉంటాడు కదా, గుండుగాడు. ఎవరో గుండుగాడు? రాధా మనోహర్ దాస్ గాడు. ఎందుకంటే కొంతమందికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఈయన ఉన్నారు, మీ పాస్టర్ గారు యెహోషువ గారు. నన్ను ఆయన పాస్టర్ గారు అని పిలిచాడు. ఊరికో సరదాగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. యారా యెహోషువ అన్నాను అనుకోండి, అప్పుడు నన్ను ఆయన ఏమంటాడు? అయినా అయ్యగారు అంటాడా? పోరా రవీంద్రనాథ్ అంటాడు. అంతేనా? ఆయన మర్యాద ఇచ్చాడు కనుక నేను కూడా ఏం చేయాలి? మర్యాద ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోతే నాకు ఇవ్వాల్సిన అవసరము, నేను ఇవ్వకపోతే ఆయనకి ఇవ్వాల్సిన అవసరము లేదు. కొంతమంది అంటున్నారు కదా, ఎందుకండి రాధా మనోహర్ దాస్ని అలా తిడతారు, ఎందుకండి కరుణాకర్ని లలిత్ని అలా తిడతా ఉంటారు అని అడుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాడు నా తల్లిదండ్రులను తిట్టలే, నా దేవుణ్ణి తిడతా ఉన్నాడు. నా దేవుణ్ణి తిట్టినప్పుడు నేను స్పందించాలి. ఒక యవనస్తుడు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి, నేను అయ్యగారితో ఖచ్చితంగా మాట్లాడాలి. వారం రోజులు చేస్తూనే ఉన్నాడు, రోజుకి 3-4 సార్లు. అయ్యగారు వీటి టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, ఒకసారి మాట్లాడండి అని అంటే, నేను వాడితో మాట్లాడినప్పుడు వాడు అడుగుతున్నాడు, ఎందుకండి మీరు వారిని వీరిని అరే ఒరే అంటూ గుండుగాడు అంటారు, రాధా మనోహర్ దాస్ని గుండుగాడు అంటూ ఉంటారు, ఎందుకండి అని అంటే, ఆడికి గుండు ఉంది కదా అందుకే గుండుగాడు అంటున్నాను అన్నాను. అంతేనా? నేను నల్లగా ఉన్నాను, నల్లోడు అంటే తప్పేమన్నా ఉందా? బక్కగా ఉంటాడు, బక్కోడు అంటే తప్పేమన్నా ఉందా? ఆడంటాడు బైబిల్లో బూతులు ఉన్నాయి కనుక బూతు పుస్తకం అంటున్నాడు. మరి నీ గుండు ఉంది కనుక నువ్వెవడవి? గుండుగాడివి. తప్పేముంది? అప్పుడు ఆ అబ్బాయితో నేను అడిగాను, ఎందుకండి వారిని అలా తిడుతున్నారు, ఎందుకండి వారి మీద స్పందించాల్సిన పని ఏముంది అని అడిగాను. నేను అన్నాను, బాబు మీకు అమ్మగారు ఉన్నారా అని అడిగాను. అమ్మగారు ఎందుకు ఉంటారండి, అమ్మ లేకుండా ఎవడన్నా పుడతాడా అని అడిగాడు. ఉన్నారు కదా. మీ అమ్మగారిని నేను
వేశ్య అని తిడతాను. ఎలా? బూతుల్లో తిడతాను. మీకు తెలుసు ఆ మాటను ఏమంటారు? మీ అమ్మగారిని వేశ్య అంటాను నేను. అంటే నువ్వేం చేస్తావు అన్నాను. ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్? కోపం పడ్డం కాదు, సేవకుని కాబట్టి కోపపడతామని చెప్తున్నాం. ఇదే మాట బయటవాడంటే కాలర్ పట్టుకుని లాక్కొస్తావు, కొడతావు, తన్నుతావు. రా నువ్వు అక్రమ సంతానం రా, రా నువ్వు వేసికి పుట్టారా అనే మాట నేను బూతులో అంటే మీరేం చేస్తారు? దొర్లించి కొట్టరా, పోలీస్ కంప్లైంట్ పెట్టరా, నన్ను తన్నరా, నన్ను బూతులు తిట్టరా, మా అమ్మనే అంటారా అని చెప్పి మీ అమ్మమ్మ వాళ్ళమ్మమ్మ అవ్వ ఆదాముల దగ్గరికి కూడా వెళ్ళిపోతారు. అవునా కదా? ఎందుకు? మీ అమ్మని తిట్టాను కాబట్టి. అంటే మీ అమ్మకు ఉన్నపాటి విలువ కూడా ఎవరికి లేదు? యేసుక్రీస్తుకి లేదా? నీకు ఆ గ్రంథాల గురించి తెలీదు. బైబిల్లో లోతు తన కుమార్తెల చేత పాపం చేశాడంటేనే నీకు బూతుగా అనిపిస్తుంది కదా. కొన్ని వందల వేల విషయాలు వారి యొక్క గ్రంథంలో నేను చెప్తాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఉన్నారు కదా, అందులో బ్రహ్మ ఒక అమ్మాయిని సృష్టించాడంట. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇతనికి ఏమందాం? అంతేనా? అంతే అవుతుందా? ఇంకేమన్నా అవుతుందా? కరెక్ట్గానే చెప్పారు కదా సార్. మీరేమన్నా ఏకీవించరా? ఇప్పుడు ఒక దేవుడు ఒక అమ్మాయిని చేశాడు. ఆ అమ్మాయి ఆ దేవునికి ఏమవుతుంది? భార్య అవుతుందా? సో వరస ఉందా నీకు? కూతురే కదా అవుతుంది. అప్పుడు ఆయనకి ఆమె మీద కోరిక పుట్టిందంట. కోరిక పుట్టి, జాగ్రత్తగా వినాలి, ఆమె ఇటు తిరిగితే ఇటొక తల వచ్చిందట, అటు తిరిగితే అటో తల వచ్చిందంట, ఇటు తిరిగితే ఇటో తల వచ్చిందంట. అయ్య బాబా ఈడేంట్రా ఇంత ఇదిగా ఉన్నాడు, ఇంత కోరికతో ఉన్నాడని చెప్పి పైకి ఎగిరితే పైన కూడా ఒక తలకాయ మొలిచిందట. ఇది అసలు పరిస్థితి. మరి ఇప్పుడు ఆమెను పట్టుకుని బాబోయ్ నన్ను వదిలే, నన్ను అలా నువ్వు చూడకూడదు అలాగంటది కూతురు. అలాగంటదండి. కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటారు తండ్రులు, కూతురు మీద కూడా చెడ్డ ప్రవర్తన ఉంటారు. అందరూ అలా ఉంటారని కాదు. ఎవరో కోటిలో ఒక్కడు ఉంటాడు కదా, చూస్తున్నాం కదా న్యూస్లో, కోటిలో ఎవడో ఒకడు ఉంటాడు. అప్పుడు కుమార్తె ఏం చెప్తుంది? నాన్న తప్పు నాన్న అని చెప్పదా? సరస్వతి కూడా అదే చెప్పిందంట. తప్పు నాన్న అంటే లేదు నిన్ను నేను వదలనన్నాడంట. ఆమెను వివాహం చేసుకున్నాడంట. లోతు తన యొక్క కూతుర్లతో చేసిన తప్పు అయితే బ్రహ్మ తన యొక్క కుమార్తెతో చేసింది ఏంటి? పూజ అన్న చేశాడైనా. లోతు తన యొక్క కుమార్తెలతో మద్యమ మత్తులో చేశాడు. రైట్? ఆయనకి ఆ విషయం తెలియదు. వాస్తవానికి ఆ తప్పు ఎవరు చేశారంటే కుమార్తెలు చేశారు. వారి సొంత ఆలోచన చేత అది చేశారు. ఒక విషయం ఏంటి అంటే, మా రాయుడు ఉన్నాడు. నేను కొండారెడ్డి బ్రిడ్జ్ ఉంది. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరే నేను వస్తూ ఉంటే ఓ పిచ్చుకొక్క నన్ను కరిస్తే రాయుడు అక్కడ పిచ్చుకొక్క ఉంది అటువైపు వెళ్ళకు అని చెప్తే ఇది తప్ప ఉన్న వాస్తవాన్ని చెప్పాను. రాయుడు అటువైపు వెళ్ళకు, నేను పిచ్చుకొక్క కరుస్తుందయ్యా అని చెప్పటము అది ధర్మమా న్యాయమా కాదంటారా? న్యాయమే కదా. ఇప్పుడు ఇటుగా పులి వెళ్తా ఉంది. పులి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేవారు అందరినీ ఆగిపోయి రే బాబు ఇటువైపు పులి ఉంది వెళ్ళొద్దు అని అంటే అది తప్ప? ఇప్పుడు న్యూస్ పేపర్లో ఒక అమ్మాయిని ఒక నలుగురు దుర్మార్గులు కామాంధులు పాడు చేశారంటే న్యూస్ పేపర్లో బూతుందా? న్యూస్ పేపర్లో బూతుందండి. టీవీలో ఒక వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడంటే అది తప్ప? చూడండి, దేవుడు కొన్ని అంశాలను నేర్పడానికి కొన్ని ఆయన తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏమంటారని అంటే కనుక చెప్పండి ఒకసారి, దీని మీద ఏం రాయబడి ఉంది? ఫ్రంట్ పరిశుద్ధ గ్రంథం. వాస్తవానికి ఈ గ్రంథము పరిశుద్ధమైనదా కాదా అని మనం ఆలోచన చేస్తే బైబిల్ అనే మాట
బిబ్లియోస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నేను ఇంటర్వ్యూలో కూడా ఈ మాట చెప్పాను. మీరు నా ఇంటర్వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది. బైబిల్ అనే ఈ పదము బిబ్లియోస్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. బిబ్లియోస్ అంటే గ్రంథాల యొక్క కలయిక. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల కలయికనే బైబిల్ అన్నారు, అంతే. ఆ గ్రంథాల కలయికనే బైబిల్. గ్రంథాలు అంతే. దీనికి అర్థం ఏంటంటే గ్రంథాలు అని అర్థం. మరి దీనికి ముందు పరిశుద్ధమైనది అని ఎందుకు పెట్టారు తెలుసా? ఇది పరిశుద్ధమైన దేవుని వాక్యం కనుక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇందులో బూతులు ఎవరికి కనబడతాయి తెలుసా? బూతుగాడికి బూతులు కనబడతాయి. వాడి యొక్క శరీరం అంతా కూడా దాంతో నిండిపోయింది అనుకోండి, ఏం కనబడుతుంది? వాడికి బూతే కనబడుతుంది. అందుకే ఈ తెలుగులో ఒక సామెత ఉంది కదా, రామా అన్న ఎలా కనబడుతుంది అంటే ఒక్కొక్కడికి రామా అన్న బూతులో కనబడుతుందని ఈ తెలుగు సామెత ఒకటి ఉంది. దేవుడు ఒక మాటను ఆయన రాయించాడు అని అంటే, అరే అటువైపు వెళ్ళకరా, అది మంచి మార్గం కాదు అని చెప్తున్నాడు. లోతు తన యొక్క కుమార్తెల పిల్లలను అన్నారు. ఏమైపోయారు? వారందరూ నశించిపోయారు. వారందరూ నశించిపోయారు, మోయాబీలు. అలాంటి దుస్థితి నీకు రాకుండా ఉండాలంటే నీ యొక్క కుమార్తెలతో నువ్వేం చేయకూడదు? సంసారం చేయకూడదు. వావి వరసలు అనేవి ఉండాలి అని చెప్పడం కోసం ఇలాంటివన్నీ కూడా ఆయన రాయించాడు. దీనిని పట్టుకుని నువ్వు బూతు అని అంటే, మరి బ్రహ్మ తన యొక్క కూతురుతో చేసిందేంటి? కొంతమంది పతివ్రతల పేర్లు చెప్పండి ఒకసారి, చెప్పండి. ఓకే, ద్రౌపది పతివ్రతనా మీ దృష్టిలో? పతివ్రతనా? 5 మంది భర్తలు 5 మంది. నాకు కొంచెం డౌట్ వస్తుంది. పతివ్రత అంటే మీ ఊర్లో ఒక్కడే మొగుడు ఉన్నవారిని ఏమంటాం? ఒక్కడే మొగుడున్న ఆమెను ఏమంటాం? మా ఊర్లో కూడా ఒక భర్త ఉన్నామన్నా పతివ్రత అంటాం. ఈ భర్తను పెట్టుకుని ఇంకోటితో ఫోన్లో మాట్లాడితే, ఇంకా ఒక 5గురితో మాట్లాడితే, సమురే స్త్రీ ఉంది కదా, ఉందా? ఆమెను పతివ్రత అన్నాడా యేసుక్రీస్తు? అమ్మా ఎంత పతివ్రత నువ్వు, ఇది ఇలాగే నువ్వు కొనసాగించి అన్నాడా? విడిచిపెట్టే అన్నాడా? ఏమన్నాడా? మా వినబడుతుందన్నమాట. పతివ్రత అవుతుందా మీ ఊర్లో? కర్నూలులో పతివ్రత అవుతుందా? 5గురు భర్తలు ఉంటాయి. మా కాకినాడలో అయితే అవ్వదు. మరి సత్యవతి అనే ఒక ఆమె ఉంటుంది. వేదవ్యాసుడు అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? వేదవ్యాసుడు అంటే మహాభారతం రాసింది ఆయనే, కురుక్షేత్ర యుద్ధాన్ని రాసింది ఆయనే. వేదవ్యాసుడు తల్లి పేరే సత్యవతి. పరాశర మహర్షి అని ఆయన యొక్క తల్లి ప్రొఫెషన్ ఏంటంటే పడవ నడుపుతూ ఉంటుంది. ఈ నావలో గతించిన కాలంలో మా ఏరియాలో బాగా కనబడుతుంటాయి. ఈ తెప్పలు అంటారు, నావలు అంటారు. అవతల ఎక్కించుకుంటారు, యువతలు డ్రాప్ చేస్తారు. ఈ సకినేటిపల్లి ఈ ఏరియాలో మీరు తిరిగారనుకోండి, అమలాపురం చుట్టుపక్కల ఈ బాగా చూస్తూ ఉంటారు. ఇప్పటికీ అక్కడ బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ లేవు. అవతల ఒక గ్రామం ఉంటుంది, అదిగో అక్కడ ఆ చివర ఒక గ్రామం ఉంటుంది. ఆ పోల్ దగ్గర ఎక్కడో ఆ కరెంట్ వైరింగ్ ఉంది కదా, అక్కడ ఎక్కడో ఒక గ్రామం ఉంటుంది. ఈ మధ్యలో అంతా గోదావరి, ఈ మధ్యలో అంతా నది. యువతల ఎక్కించుకుంటాడు, పంట ఎక్కించుకుంటాడు, తీసుకుని వెళ్ళి అవతల డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసినందుకు 50, 100, 20 ఎంతో తీసుకుంటాడు. ఆమె పని కూడా దాదాపుగా అలాంటిదే. ఇప్పుడు ఆమె పడవ మీద వెళ్తూ ఉన్నప్పుడు పరాశర మహర్షి అని ఒక ఆయన ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ అయిన తర్వాత పడవలోనే వారు ఏం చేస్తారంటే సంసారం చేస్తారు. సంసారం అనకూడదు, ఎందుకంటే పెళ్ళి అవ్వలేదు కదా. పడవలోనే ఆ పనిని వారు కానిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి పుట్టినవాడే వేదవ్యాసుడు. పతివ్రత లిస్టులో ఈమె కూడా ఉంది. ఆ తర్వాత వేరే అతను పెళ్లి చేసుకుంటుంది, ఆ తర్వాత వేరే వారిని కంటది. పతివ్రత లిస్టులో ఈమె కూడా ఉంది. సరే, మా గ్రామంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి కాకుండా ఒక అబ్బాయిని కన్నది. ఆ తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకుని ఇంకొక 2 పిల్లలు కన్నది. ఇప్పుడు ఏమందాం? ఆ అమ్మాయిని పతివ్రత అందామా? అవుతుందా? పతివ్రత అవుతుందా? ఇలాంటి పనికిమాలినోళ్ళు యేసుక్రీస్తు తల్లి గురించి ఏమని మాట్లాడుతున్నారంటే,
యేసుక్రీస్తు తల్లి పెళ్లి కాకముందే ఎవరితోనో తప్పు చేసి యేసుక్రీస్తును కన్నదేని ఆ పనికిమాలోడు, ఆ గుండుగాడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి మనం మర్యాద ఇద్దామా? అలాంటి రాధా మనోహర్ దాస్ అనే మత పిచ్చోడిని మనము మర్యాద ఇచ్చి మాట్లాడదామా? ఎలా పుట్టాడు యేసుక్రీస్తు అని అడుగుతున్నారు. కన్యక గర్భాన్ని పుడతాడా? స్టోరీ చెప్తాను, ఇంకో స్టోరీ. వీళ్ళ ఒకటి రెండు కాదు, కుప్పల తిప్పల కింద ఉన్నాయి. ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు అంజనాదేవి. తెలుసా, విన్నారా పేరు ఎప్పుడన్నా? ఆమె పేరు అంజనాదేవి. అయితే ఆమె భర్త ఒక ఆయన ఉంటాడు, ఆడు కోతే ఈవిడి కూతే. అయితే ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఒక చోట. ఆ యజ్ఞం నుంచి గాలిదేవుడు ఏం చేస్తాడంటే ప్రసాదాన్ని తీసుకొస్తాడు ఆ యజ్ఞం నుంచి. ఆ ప్రసాదం అక్కడ పడగానే ఈవిడ తింటుంది. అప్పుడు ఎవరు పుడతారంటే, ఎవరు పుట్టారు? ఆంజనేయుడు పుట్టాడట. అప్పుడు ఆంజనేయుడు పుట్టాడట. మరి ఇప్పుడు దీన్నేమందాం? నువ్వు ఒకరిని ప్రశ్నించేటప్పుడు నీ గ్రంథంలో ఉన్నాయేంటో నీకు తెలీదా? నా ఇంట్లో ఉన్నది ప్రశ్నించేటప్పుడు మీ ఇంట్లో ఉన్నది నువ్వు చూసుకోవా? విషయం ఏంటి అని అంటే, రాధా మనోహర్ దాస్ అనేవాడు వాడి గ్రంథాలు వాడు చదవలేదు. వాడు అక్కడక్కడ పుస్తకాలు చదివి బైబిల్ మీద వ్యతిరేకంగా పుస్తకాలు రాసేవారు ఉన్నారు, భగవద్గీత మీద వ్యతిరేకంగా పుస్తకాలు రాసేవారు ఉన్నారు, ఖురాన్ మీద వ్యతిరేకంగా పుస్తకాలు రాసేవారు ఉన్నారు. ఆ పుస్తకాలు కొనుక్కుని ఓ 10 పేజీలో 20 పేజీలో ఉంటుంది, అది చదివేసి అదే నిజం అనుకుని దాన్నే ప్రశ్నిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఏంటో తెలుసా? నువ్వు ఇలా చేస్తే శాపం పొందుకుంటావు, ఇలా చేస్తే ఆశీర్వదించబడతావు అనే అంశాలే ఉన్నాయి తప్ప, లోతు తన కూతురుతో పాపం చేశాడు కనుక నువ్వు కూడా నీ కూతురుతో పాపం చేయని బైబిల్లో ఎక్కడలే. బైబిల్ చాలా స్పష్టంగా తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది. బిడ్డలకేమో తల్లిదండ్రులకు మీరు లోబడండి అని చెప్తా ఉంది. భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. చాలా స్పష్టంగా ఉంది కదా బైబిల్లో. ఈ యొక్క చిన్న చిన్న విషయాలు పట్టుకుని కావాలని ఈ సువార్తకి వెళ్ళే వాళ్ళని కూడా అడ్డుకుని, అరే నీ లోతు వారి యొక్క కుమార్తెల గురించి లోతు గురించి చెప్పరా అంటే వీరు కొంచెం కంగారు పడి వచ్చేస్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఆర్టికల్ 24-25 ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి చిన్నపిల్లవాడికి ఆయన ఒక హక్కును కల్పించాడు. ఆర్టికల్ 24-25 ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రాపగేట్. అంటే నీకు నచ్చిన మతాన్ని స్వీకరించు, నీకు నచ్చిన మతాన్ని అంగీకరించు, నీకు నచ్చిన మతాన్ని ప్రకటించుకో. ఇది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నిన్ను ఎవ్వడో కూడా ఆపి అరే నువ్వు ఏ హక్కుతో సువార్త ప్రకటిస్తున్నావు అని అడుగుటకు ఎవ్వడికి కూడా హక్కు లేదు. మీకు ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే దైవ సేవకులకి, ఈయన సువార్త చేస్తూ వెళ్తున్నాడు, ఈయన్ని నేను ఆపాను ఇలాగా, ఈయన నేను ఆపి ఏయ్ నీకు ఏ హక్కుతో నువ్వు సువార్త చేస్తున్నావు అని అడిగితే నా మీద కేసు అవుతుంది. ఎందుకంటే ఆయన అలా అడిగే హక్కు నాకు లేదు. రాజ్యాంగం నీకు అన్యాయం జరిగితే అడ్డుకో అని చెప్తుంది. ఏదైనా హత్య జరుగుతుందనుకో ఆపు, అప్పుడు రాజ్యాంగం నిన్ను తప్పుపట్టదు. ఏదైనా దోపిడీ జరుగుతుంటే ఆపు, నిన్ను రాజ్యాంగం తప్పుపట్టదు. ఎక్కడైనా ఒక రేపు జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడ ఆపు, నిన్ను రాజ్యాంగం అడ్డుకోదు. కానీ ఎవడైనా సువార్త ప్రకటిస్తుంటే ఆపితే ఆపినోడి మీద ఏమవుతుంది? కేసు అవుతుంది. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు నాయకులు సేవకులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, చాలా చాకచక్యముగా మీరు సువార్తను ప్రకటించాలి. మీరు ఏది పడితే అది మాట్లాడతానంటే అది సరైన ఆలోచన కాదు. అర్థమవుతుంది? మీరు సువార్త ప్రకటించండి, కానీ
ఏది పడితే అది మాట్లాడతానంటే అది అది సరైన ఆలోచన కాదు. కొన్ని సందర్భంలో కొన్ని మాట్లాడాలి, కొన్ని సందర్భంలో కొన్ని మాట్లాడకూడదు. ఉదయం లైవ్ జరుగుతుంది కనుక నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాను. ఇప్పుడు లైవ్ కాదు కనుక నేను మాట్లాడాల్సిన అంశాలు ఖచ్చితంగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాను. అర్థమైంది ఇప్పుడు మీకు తేడా అర్థమైందే? ఉదయం కూడా కొన్ని విషయాలు మాట్లాడాను కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాను. ఇప్పుడు కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నా సమాజము, ఇది నా క్రైస్తవ సమాజము కనుక. అలాగే మీరు కూడా సువార్తకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పు, నీకు ఆ హక్కు ఉంది. నిన్ను ఎవ్వడో అడ్డుకోకూడదు. అడ్డుకుంటే నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. 1-2 100 కొడితే పోలీసులు 10 నిమిషాల్లో రావాలి. అర్థమవుతుందా? ఈ భారతదేశంలో నువ్వు ఏ మూలలున్నా, ఏ నలుమూలలున్నా ఫోన్ చేసి, సార్ నేను ఫలానా ఏరియాలో ఉన్నాను, నన్ను ఫలానా వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు, 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడికి? కంట్రోల్ రూమ్కి రిపోర్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? తప్పెవడో ఒప్పెవడో తర్వాత తెలుస్తారు. 100 డైల్ చేస్తే పోలీసులు వస్తారు. కానీ ఎప్పుడు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడినప్పుడు. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, హైందవ సహోదరులు ఉన్న చోటకు వెళ్ళి మీ దేవుడు రాళ్ళు, మీ దేవుడు రప్పలు, వాళ్ళ దెయ్యాలు, వాళ్ళ భూతాలు అని అనడం వలన సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడికొకడు వచ్చి తమ్ముడు నువ్వు అక్కడి నుంచో, ఒకసారి నుంచో, అలా నుంచో, ఎదురుగా నుంచో. ఓకే, అలా నుంచో, చాలు. నుంచున్నావా? ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు ఇక్కడికి, మీ యేసుక్రీస్తు పిచ్చోడు అన్నాడు. ఏం చేస్తారండి మీరు? చాచిపెట్టి దవడమే పట్టమని కొట్టరా వెంటనే? అంతేనా? మరి నీకొక రూలు, వాళ్ళకొక రూలే. అబ్బాయి వచ్చాడు, యేసుక్రీస్తు మంచోడు కాదు, అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అన్నాడు. ఆగుబాబు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారా అన్నారా? మరి ఇప్పుడు నువ్వెలా వెళ్ళి వాళ్ళ దేవుళ్ళు తిడతావు? కొన్ని సందర్భంలో మనం కొన్ని మాట్లాడకూడదు, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మాట్లాడకూడదు. రాజ్యాంగం హక్కు ఇచ్చింది నిజమే, నువ్వే మతాన్నైనా ప్రకటించు. ఇప్పుడు మీకు పల్లకీ సేవ అంటారు, ఐడియా ఉందా? తెలుసా? పల్లకీలు పట్టుకుని దేవుణ్ణి పెట్టుకుని ఒక కుటుంబం, మాదో కుటుంబం అనుకోండి, మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు అనుకోండి మా ఇంటి దగ్గర, భుజాల మీద మోసుకుని, మేము 4 అన్నదమ్ములు అనుకోండి, మేము 4 అన్నదమ్ములు, ముందు మేమిద్దరం, వెనక వారిద్దరు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటారు. వెళ్ళిన వాళ్ళని నువ్వు వెళ్ళి, ఎరా ఏ హక్కుతో నడుస్తున్నావు అని అడిగితే వాడు ఏం చేస్తాడు? పోలీస్ స్టేషన్కి పోదా అంటాడు. అంతేనా? వాడిని ఆపడానికి నీకు ఎలా హక్కు లేదో, నిన్ను ఆపుటకు వాడికి అదే రకముగా హక్కు లేదు. చాలా స్పష్టంగా మరలా చెప్తున్నాను, లేనే లేదు. నిన్ను ఎవడైనా ఆపితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, అందరి చేతిలో మొబైల్ ఉంది కదా, మొబైల్ లేనాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడ ఉండడు. దీనికి పోయేటప్పుడు చేతిలో బాటిల్ అన్నా ఉంటుందో లేదో కానీ చేతిలో ఏముంటుంది? మొబైల్ ఉంటుంది. బాత్రూమ్కి పోయేటప్పుడు కూడా మొబైలే. ఇలా కూర్చుంటాడు, రీల్స్ షేర్ చేస్తుంటాడు. ఇలాగ అక్కడ ఆ పని అవుతూ ఉంటుంది, ఇక్కడ ఈ పని అవుతూ ఉంటుంది. వంట చేస్తా మొబైల్లో ఈ ఆడోళ్ళకి. వంట చేస్తా మొన్న ఒక ఆడు ఉప్పు వేయపోయి మొబైల్ వేసేసిందంట అందులో. మొబైల్ అందరి దగ్గర ఉంది కదా, మొబైల్ తీసుకో, మొట్టమొదటిగా రికార్డింగ్ చేయడం ప్రారంభించు. అవతల వాడిని యువతల వాళ్ళని అందరినీ కవర్ చేస్తూ మీరు చాలా శ్రద్ధగా వినాలి ఈ మాటలు. మీరు ఇందాక వాక్యము శ్రద్ధగా ఎలా విన్నారో ఈ మాటలు కూడా చాలా శ్రద్ధగా వినాలి. అర్థమవుతుందా? పిల్లల్ని పట్టుకోండి, మీ పిల్లల్ని పట్టుకోండి. నాకు ఏ పిల్లలు కనబడినా సంచిలో వేసిపోతాను. ఓకే, ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. ఒక 4 సువార్తకు వెళ్ళినా, 10 మంది వెళ్ళినా, అందులో ఒకరిద్దరు డిస్కషన్ పడుతున్నా, మిగిలిన వారు ఏం చేయాలి? మొబైల్ తీసి రికార్డ్ చేయాలి. చేస్తూనే మరొకరు పోలీసులకు ఫోన్ చేయండి. మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, బజరంగ్ దళ్ అయినా, విహెచ్పి అయినా, లేకపోతే రామదండ అయినా, ఇంకా ఏవో ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళలో వాళ్ళకే పడదు. అర్థమైందా?
అసలు వీరందరికీ తల్లి ఎవర్రా అంటే చెప్పండి ఒకసారి, ఎవరు? ఆర్ఎస్ఎస్ తల్లి. అక్కడి నుంచి బజరంగ్ దళ్, అక్కడి నుంచి విహెచ్పి, వాళ్ళలో వాళ్ళకే పడి చావదు. శివశక్తి, హిందూ జనశక్తి, వీళ్ళందరూ ఎవరో తెలుసా మీకు? ఈ పనికిమాలిన వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. రాధా మనోహర్ దాస్ కూడా ఆర్ఎస్ఎస్ వాడే, కరుణాకర్ గారు కూడా ఆర్ఎస్ఎస్ఏ, లలిత్ కుమార్ గారు కూడా ఆర్ఎస్ఎస్ఏ, హమారా ప్రసాద్ అని కూడా ఆర్ఎస్ఎస్ఏ. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ఏ, ఆర్ఎస్ఎస్ భావజాలం. కానీ బయటకు వచ్చేసారు అంతే. వాళ్ళలో వాళ్ళకే పడిచావదు. చూడండి, మన పాస్టర్లకే పడదు. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఒకటి ఏం విన్నానంటే, ఒక 2-3 సేవకులు బృందముగా కలిసి పరిచయం చేస్తారంట. అది చాలా నచ్చింది నాకు. చప్పట్లు కొడదాం ఒకసారి వరకు. చూడండి, ఒక సేవకుడు వస్తున్నాడంటే ఇంకో సేవకుడికి నచ్చదు. అర్థమవుతుందా? అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. వారిది అదే పరిస్థితి. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తాను వినండి. కర్రలు పట్టుకుని ఏ అని వచ్చేస్తారు కదా, కర్రలు పట్టుకుని అరుచుకుంటూ రే నీ అంతు చూస్తాం అది ఇది అని మాట్లాడుతుంటారు కదా. నువ్వు ఎప్పుడైతే గట్టిగా మాట్లాడావో అవతలడు తగ్గిపోతాడు. అర్థమైందా? సువార్త ప్రకటించడానికి నీకు ఎవడో హక్కు ఇచ్చాడు అన్నప్పుడు వెంటనే నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నన్ను ఆపడానికి నీకెవడో హక్కు ఇచ్చాడు రా, నన్ను ఆపడానికి నీకు ఎవడో హక్కు ఇచ్చాడు అని నువ్వు అడిగితే అవతలడు సైలెంట్ అవుతాడు. 2, వాడు అరిస్తే నువ్వు కూడా అరువు, కానీ బూతులు తిట్టొద్దు. వాడు బూతులు తిడతాడు, నువ్వు టెంపర్ లూజ్ అయ్యి బూతులు తిట్టొద్దు. వాడు కొట్టడానికి మీదకి వస్తాడు, కొట్టని, ఓ దెబ్బ తగిలినంత మాత్రాన్ని ఏమీ అయిపోదు. మీకు ఎవరికన్నా ఇక్కడ చుట్టుపక్కల ఒక పాస్టర్ని ఒక ఆయన తల పగలగొట్టి వ్యాన్ పగలగొట్టాడు. ఆ పాస్టర్ గారు ఎవరికన్నా తెలిస్తే నాకు దయచేసి పరిచయం చేయండి, ఆయనతో పని ఉంది. గమనించండి, నిన్ను కొట్టే హక్కు ఎవ్వరికి, మీకు అర్థమయ్యేలా చెప్పను ఒక మాట, సొంత భార్యను కొట్టే హక్కు కూడా భారతదేశంలో తెలుసా మీకు ఆ విషయం? భార్యను కొడితే గృహహింస అంటారు, అంతేనా కదా? భార్యను కొడితే గృహహింస కేసు అవుతుంది దాని మీద. భార్యను కొట్టకూడదు, తిట్టకూడదు. తెలుసా మీకు ఆ విషయం? పిల్లల్ని కొట్టచ్చండి, కొత్తగా చట్టం వచ్చింది, పిల్లల్ని కూడా కొట్టకూడదు. ఇప్పుడు స్కూల్లో టీచర్లు మన చిన్నప్పుడు ఏం చేసేవారండి? పప్పు టమాటా ఎలా కొడతారో గుర్తుపెట్టి కొడతారా? పప్పు టమాటాని ఆడళ్ళు, ఆ పప్పు గుర్తు ఉంటుంది కదా, పప్పు టమాటాని నల్లడానికి ఎలా కొడతారో అలా కొట్టేసేవారు. అమ్మాయి బాబాయ్ కొట్టకు బాబా అనేవాళ్ళు మేము. ఇప్పుడు పిల్లలు కొడితే కేసు అవుతుంది. కనుక నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీ మీద చెయ్యడానికి ఎవరికే హక్కు లేదు. ఆడు చెయ్యడంతోనే ఆడు బుక్ అయిపోయినట్టు అక్కడ, వాడు చెయ్యడంతోనే వాడు బుక్ అయిపోయినట్టు అక్కడ. అర్థమవుతుందా? కనుక ఆర్ఎస్ఎస్లో ఉన్నవారు కొంతమంది ఖాళీగా సోంబేర్లైనా, చాలామంది అందులో ఉద్యోగస్తులు ఉంటారు. అర్థమైందా? ఉద్యోగస్తుల మీద కేసు అయితే వాడి పరిస్థితి ఏంటి? వాడు ప్రమోషన్ పోతుంది, వాడు ఉద్యోగం పోతుంది. అవసరమైతే వాడు ఒక 48 గంటలు జైల్లో ఉంటే వాడు ఉద్యోగం ఏమవుతుంది? సంకనం అవుతుంది వాడు ఉద్యోగం. కనుక మీరు ఆ తెలివితో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వారిని ఎదుర్కోగలుగుతారు. ఇంకొకటి, మిమ్మల్ని చేసే బ్లాక్మెయిల్ ఏంటి అని అంటే కనుక, రే నువ్వు ఎస్సీ ఎలాగవుతారో బీసీసీ సర్టిఫికేట్ చూపించంటాడు, అంతేనా? ఇది ప్రాముఖ్యమైన బ్లాక్మెయిల్. మీరు ఏం చదువుకున్నారు సార్? 10th. ఓకే, 10th పాస్ అయ్యారా? 10th పాస్ అయ్యారు. ఓకే, నేను 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను పీజీ చదువుకున్నాను. నేను దారిలో వెళ్తూ ఉంటానండి, నువ్వు దారిలో వస్తూ ఉంటావు. 10th అయింది కదా మీకు, నేను అడుగుతాను, వీరేష్ గారు మీ 10th సర్టిఫికేట్ బయటికి తీయండి అంటాను. ఆయన ఏమంటాడో, నువ్వేమన్నా నాకు ఉద్యోగం ఇస్తున్నావేంట్రా అని అడగడా? నువ్వేమన్నా నాకు ఉద్యోగం ఇస్తున్నావా నా 10th సర్టిఫికేట్ చూపించడానికి అని అడుగుతాడే? అదే రీతిగా నిన్ను ఆపి ఎవడో ఒక గొట్టంగాడు నీ ఎస్సీ సర్టిఫికేట్ చూపించనే హక్కు వాడికి లేదు. బండి మీద వెళ్తున్నావు, నేను ఆపి లైసెన్స్ ఉందా అన్నాను అనుకో, నువ్వెవడోరా అంటావు లేదా తమ్ముడు? నువ్వెవడవా అని అడుగుతావా నన్ను? పోలీస్ యూనిఫామ్ వేసుకుని అడిగితే సార్ అని చూపిస్తావు. నిన్ను ఎస్సీ సర్టిఫికేటా బీసీసీయా అని అడగడానికి ఆడి ఎంఆర్ఓ కాదు. అర్థమవుతుందా? దీనికి చాలా ప్రాసెస్ ఉంది. ఎంఆర్ఓ అయినా ఇష్టం వచ్చినట్టు అడిగేయడానికి లేదు. అందుచేత నేను ఎవడైనా ఆపి నువ్వు ఎస్సీయా బీసీసీయా
రారా నీ సంగతి తెలుస్తాను, పోలీస్ స్టేషన్కి రా, నువ్వు అయిపోయావు అని అనడానికి హక్కు లేదు. ఎస్సీ వాడైనా చర్చిలోకి రావచ్చు, ఎస్సీ వాడైనా మసీదుకి పోవచ్చు, ఎస్సీ వాడైనా ఆలయానికి, హిందూ ఆలయానికి వెళ్ళొచ్చు. అర్థమవుతుందా మీకు? ఎస్సీలు ఉన్నారు ఇక్కడ, చెయ్యెత్తండి ఎంతమంది ఎత్తుతారు? ఎత్తండి ఒకసారి చూద్దాం, ఎత్తండి. ఓకేనా? ఓకే, ఒకసారి చేతులు దించండి. ఏమండి ఇప్పుడు మీరు చర్చికి వచ్చారా? వచ్చారు కదా. మీ ఇంటి దగ్గర ఏమైనా గుడి ఉందండి? ఏముంది? ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఓకే. ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకుంటారా? ఎవరు ఆపరు కదా. అరే నువ్వు ఈ ఎస్సీ వాడివి లేకపోతే నువ్వు క్రిస్టియన్వి రాకు అని అంటే ఏమవుతుంది తెలుసా మీకు? ఆడమే కేసు అవుతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తే నిన్ను అడ్డుకుంటే వాడి మీద కేసు అవుతుంది. రైట్? మీరు మసీద్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? ఎవడన్నా ఆపుతాడా? ఇప్పుడు ముస్లిం వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, నువ్వు ఆపగలవా? ఇది లౌకిక రాజ్యము. అర్థమవుతుందా? ఇలా మైక్ పట్టుకుని సువార్త ప్రకటించినంత మాత్రాన నువ్వు ఎస్సీవా బీసీసీవా అని అడిగే హక్కు ఎవరికి లేదు. అర్థమవుతుందా? మీరు ఎస్సీయా బీసీసీయా అని అడిగినప్పుడు ఒక మాట చెప్తాను. ఎస్సీలో మాలా ఉన్నారు, మాదిగా ఉన్నారు, ఇంకా రకరకాల క్యాస్ట్లు ఉన్నారు. అనే నువ్వు బీసీసీగా మారినంత మాత్రాన నిన్ను వేరే కులంతో పిలుస్తారా? ఏమని పిలుస్తారు? మాలోడంటే మాలోడు అంటారు, మాది కూడా అంటే అంతేనా? లేకపోతే నువ్వు బీసీసీ అయిన తర్వాత క్రీస్తు బిడ్డ అని పిలుస్తారా? లేదు కదా, అలాంటి కులమేం లేదు కదా. క్రీస్తు బిడ్డ, గొర్రె బిడ్డ ఇలాంటి బిరుదులేం లేవు కదా మనకి. ఆ గుండుగాడు అంటాడు గొర్రెగాడని, మనం గొర్రెగాళ్ళం అయితే ఆడు బర్రిగాడాడు. ఎందుకంటే ఋగ్వేదం ఏం చెప్తుందో తెలుసా? ఆవు నీ మాత, ఆవు నాకు మాత అయితే నేనేమవుతాను? దూడవుతాను. అంతేనా? మా అమ్మ ఆవు అనుకోండి, నేనేమవుతాను? నవ్వుతారేంటండి? మా అమ్మ ఆవు అనుకోండి కొంతసేపు, మా అమ్మగారు ఇక్కడ లేదు కాబట్టి అంటున్నాను, లేకపోతే ఆవును కొట్టినట్టు కొడుతుంది ఇప్పుడు. మా అమ్మగారు ఆవు, నేనేమవుతాను? దూడవుతాను. పెరిగితే దున్నపోతు అవుతాను. అంతే కదా. ఎద్దు అవుతాను. అర్థమవుతుందా మీకు? మనం గొర్రెలమైతే వాడు ఎవడాడు? అరే రాధా మనోహర్ దాస్, నువ్వు ఎద్దు, నువ్వు బర్రువు, నువ్వు దున్నపోతు, నీ ఎన్ని పేర్లు పెట్టినా నాకు గుండు అంటేనే బాగుంటుంది ఎందుకో. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని ఎవడో కూడా ఆపి నీ సర్టిఫికెట్ ఏంటి? ఇప్పుడు ఆడు ఎవడు రాధా మనోహర్ దాస్ గారు సువార్త ప్రకటించుకుంటున్నాడు, ఆడి సువార్త, వాడికి సంబంధించిన దేవుణ్ణి ప్రకటించుకుంటున్నాడు, సర్టిఫికెట్ అడుగుతావు వెళ్ళి? నీకు ఆ హక్కు ఉందా? ఎవడో ముస్లిం మా అల్లా చాలా గొప్పవాడు అంటున్నాడు, ఆటో ఆపి నువ్వు నీ సర్టిఫికెట్ చూపించంటావా? ఎవడికి లేని రూలు క్రైస్తవుడికి ఎందుకు వస్తుంది? అర్థమవుతుంది? ఇది వివక్ష, ప్రభుత్వాల తరపున వివక్ష. నువ్వు ఆ పార్టీ కోసం ఈ పార్టీ కోసం చొక్కాలు చించుకుంటున్నావేమో. ఏ ప్రభుత్వమైనా క్రైస్తవుల్ని తొక్కడానికే, ఏ ప్రభుత్వమైనా ఎస్సీలను తొక్కడానికే. అర్థమవుతుందా? ఏ ప్రభుత్వము ఎస్సీలకి సహాయం చేసిన ప్రభుత్వం కాదు. ఒక్కొక్కడో ఒక్కోలా వాడుకున్నాడు. ఒకడేమో విభజించి పాలించాడు, ఇంకొకడేమో నా వాళ్ళే అనుకుంటూ ముంచేశాడు. రెండు ఒకటే. ఇదివరకు ఒక 20-30 సంవత్సరాల క్రితం మాలా మాదిగలు అందరూ కలిసి ఉండేవారు. 89లో అనుకుంటాను చట్టం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. అంతే, కొట్టుకు చావడం మొదలుపెట్టారు, విభజించి పాలించడం. రీసెంట్గా మనకు ఒక సీఎం వచ్చాడు, మనోడు అనుకుంటా. ఏం చేశాడు మనోడు? ఏమీ లేదు. నేను ఒక పార్టీకి ఫ్రెండ్ని కాదు, ఒక పార్టీకి వ్యతిరేకిని కాదు, నాకు బాగా తెలుసు రాజకీయ నాయకులు ఎలా ఉంటారు. వారితో దగ్గరుండి సహవాసం చేశాను, నాకు బాగా తెలుసు. నిన్ను ఎంత వాడాలో అంతే వాడతారు. అర్థమైందా? నువ్వు జెండా కూలీలు అంటాడువి, జెండా పట్టుకుని తిరుగుతావు, ఆ రోజుకి నీకు ఇంతమంది ఓ బిర్యానీ ప్యాకెట్. నిన్నేమనుకుంటాడంటే నిన్ను ఆ రోజు కొన్నాను అనుకుంటాడు. నువ్వు ఉచితంగా పనిచేసినా నిన్నేం పట్టించుకోడు. అర్థమవుతుందా? అందుచేత నేనేమంటానంటే క్రైస్తవుడికి కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. నాకు రాజకీయంలో అనుభవం లేదు, నాకు రాజకీయం తెలీదు. అదిగో ఆ పిల్లలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నేను రాజకీయం చేసినా అలాగే ఉంటుంది. నాకు రాజకీయం రాదు, కానీ మనము కొంతమంది నాయకులను కూడా ఉంచుకోవాలి. రైట్, కమింగ్ టు సబ్జెక్ట్ ఏంటి అని అంటే కనుక,
నిన్ను వాడు గొర్రె అంటే వాడికి ఓ టైటిల్ ఉంది, ఏంటది? వాడు బర్రె, తెలంగాణ భాషలో. అర్థమవుతుందా? అందుచేత ఎవడో కూడా నిన్ను ఆపి, రే నీ సర్టిఫికేట్ చూపించు, రే నువ్వు బీసీయా, ఎస్సీసీయా, ఎస్సీయా, నువ్వు మాలా, నువ్వు మాదిగా, నువ్వు ఎరకలోడువా, నువ్వు అదా, నువ్వు ఇదా అని అడగడానికి ఎవరికే హక్కు లేదు. అందుచేత సువార్త ప్రకటించే ఈ నాయకులు కావచ్చు, వీరి వెనకాల వెళ్ళే మీరు కావచ్చు, చాలా శ్రద్ధగా ఎవడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాడిని ఆపండి. ఫస్ట్ మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు ఆ లోకల్లో ఉన్న ఒక సేవకుడిని పట్టుకోండి. ఉదాహరణకు మీరు కడప వెళ్ళారనుకోండి, కడపలో ఒక ప్రాంతం వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఒక సేవకుని పట్టుకోవాలి. మీరు ఆ సేవకుని పట్టుకుని, అయ్యా ఈ ఏరియాలో మేము సువార్త చేస్తాం, ఈ పూట మీరు భోజనం పెడతారా, లేకపోతే ఈ పూట మాతో మీరు వస్తారా, మీకు ఏం ఖర్చు ఉండదు అని చెప్పి వారిని కూడా పెట్టుకుని తిప్పితే అక్కడ మిమ్మల్ని ఎవడో ఏమీ చేయలేడు. 2, ఒకవేళ ఎవడైనా వచ్చినా దయచేసి మీరు వాడిని వదలొద్దు. నేను మరలా చెప్తున్నాను, ఎవడైనా మీపైకి నోటి ద్వారా కానీ చేతల ద్వారా కానీ దాడికి దిగితే అక్కడి నుంచి మీరు తోక ముడుచుకుని పారిపోవద్దు. నువ్వు పరిగెడితే వాడు తరుముతాడు, నువ్వు తరిమితే వాడు పరిగెత్తుతాడు. అర్థమైందా? ఒకటే ఫార్ములా. ఆర్ఎస్ఎస్ అంటే కర్రలు వేసుకొచ్చేస్తారండి, కత్తులు వేసుకొచ్చేస్తారండి. అలాగంత సీన్ లేదండి. మీరు అనుకుంటున్నారు, మీరు ఆర్ఎస్ఎస్కే కూడా చాలా భయమే. ఎందుకో చెప్పనా? ఈ మాట కట్ చేసేయండి. ఆర్ఎస్ఎస్లో ఎక్కువ ఉండేది పప్పుగాళ్ళు. అర్థమైందా? ఆర్ఎస్ఎస్లో ఎక్కువ ఉండేది పప్పుగాళ్ళు. పప్పుగాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు అందులో. అర్థమైందా? నువ్వు పొద్దున్న లేగితే మొక్క తింటావు. నువ్వు ఒక్కడు గుద్దామనుకో, వాడు ఏమైపోతాడు? పడుకుంటాడు, కొంతసేపు ఆయన గురకబెట్టి పడుకుంటాడు. భయపడద్దు. అలా అని కొట్టమని నిన్ను ప్రోత్సహించట్లే, ప్రేరేపించట్లే. పొరపాటును కూడా వారి మీద చెయ్యొద్దు. నువ్వు పట్టుకో, వాడిని ఆపు. వాడిని ఆపి పోలీసులను పిలు, పోలీస్ కంప్లైంట్ పెట్టు. సరిగ్గా ఒక 4-5 పెడితే 40-50 మంది ఆగిపోతారు. దేవుడు నామన స్తోత్రం కలిగిన గాక. నువ్వు 4 భయపెడితే 40 మంది పరిగెడతారు. వాళ్ళు అంత భయస్తులు. అర్థమైందా? ఆర్ఎస్ఎస్ అంటే వారికి నాయకులు ఉన్నారు, రాజకీయంగా వారికి ప్రభుత్వంలో సపోర్ట్ ఉంది, అలాగే పోలీసులు వారికి అండగా కొద్ది వరకు ఉంటారు. కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే హక్కు పోలీసోడికి కూడా లేదు. ఒకసారి నేను పోలీసోడి మీద తిరగబడ్డాను. వాడు సిఐ, పొద్దున్నే పంచుకున్నాను అంశం. వాడు సిఐ, నేను మామూలు పాస్టర్ని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను రా అని చెప్పాను. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అంటే ఎక్కడ పెడతానో అడిగి తెలుసు. అడేం సిఐ అంటే అడేం గొప్ప వ్యక్తి ఏం కాదు. అతని పైన డిఎస్పి ఉంటాడు, అతని పైన ఎస్పీ ఉంటాడు, ఆ పైన డిఐజీ ఉంటాడు. అర్థమైందా మీకు? వాళ్ళ దగ్గర పెడితే వీడు ఉద్యోగం ఎగిరిపోద్ది. అందుకు పోలీసు వాడు కూడా చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడానికి హక్కు లేదు. కనుక ప్రియులరే, మనం చాలాసేపు మాట్లాడుకున్నాం, దాదాపుగా 50 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇంకా అనేక సందేహాలు మీకు ఉంటాయి. కానీ ఒక మాటలో నేను చెప్పాలనుకుంటున్నాను, వీధి సువార్తకు వెళ్ళినప్పుడు మీరు చాలా ధైర్యంగా వెళ్ళండి. కడపత్రాలు ఇవ్వడం తగ్గించండి. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు గొప్ప దేవుడని నువ్వు ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటే వాడు నిన్ను ఆపలేడు. ఆపినా నువ్వు తిరగబడగలవు. నువ్వు కడపత్రం ఇలా ఇచ్చావనుకో, నాకు ఎందుకు ఇచ్చారో నువ్వని పట్టుకుంటాడు. అర్థమైందా? కడపత్రం ఇలా ఇవ్వగానే నాకు ఎందుకు ఇచ్చారో నువ్వని పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు నీ దగ్గర ఏముండదు. ఇక నువ్వు ఇచ్చావు కదా, ఇచ్చావు కనుక నువ్వు ఇంకా బ్యాండ్ భరించాల్సిందే, మ్యూజిక్ భరించాల్సిందే. నువ్వు ఆ కడపత్రం ఇవ్వకపోతే వాడు నిన్ను ఏమీ చేయలేడు. కడపత్రం ఇలా ఇచ్చావనుకో, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు అంటాడు. అప్పుడు నువ్వు జవాబు చెప్పగలవా? అప్పుడు నువ్వు పిల్లిలా పారిపోవాలి. కడపత్రం ఇవ్వకుండా ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు నిన్ను ఆపడనుకో, నువ్వు ఎవడవరా ఆపడానికి. అర్థమవుతుందా? చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ కోర్టులకి తిరుగుతూ ఉన్నారు. అర్థమైందా? బాబు తప్పు అయిపోయిందండి పాస్టర్ గారు, దయచేసి నన్ను వదిలేండి అని చెప్తున్నారు. ప్రియులరా, సువార్త ప్రకటించే హక్కు అందరిదే. వారి మత గ్రంథం చెప్తుంది కదా, ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే, ఒక్కడే బ్రహ్మ. ఏకం సత్ విప్ర బహుదా వదంతు. ఏకం సత్, సత్యం ఒకటే. ప్రభు ఏమంటున్నాడు? నేనే
సత్యము. ఏకం సత్ అంటే సత్యం ఒకటే. ఋగ్వేదం 10వ అధ్యాయంలో ఈ యొక్క శ్లోకం ఉంటుంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతు. ఏకం సత్ అంటే సత్యం ఒకటే, విప్ర బహుదా వదంతు అంటే వైజ్ కాల్ ఇట్ ఎస్ సెవరల్ నేమ్స్. జ్ఞానవంతులు అనేక పేర్లు పెట్టి పిలుస్తారు. వినండి, సత్యాన్ని సత్యముగా గుర్తించినవాడు జ్ఞానవంతుడే, సత్యాన్ని చాలా రకాలుగా గుర్తిస్తానన్నవాడు జ్ఞానవంతుడే. సత్యాన్ని తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు, సత్యాన్ని సత్యంగా గుర్తించినాడే జ్ఞానవంతుడు. అంతేనా తమ్ముడు? ఇదేంటి? ఇది వాటర్ బాటిల్, ఇది బీర్ అన్నాడు అనుకో తమ్ముడు, నేను ఎలా గుర్తించానండి అంటే కుదరదురా తమ్ముడు. నేను అంటాను, ఇదిగో తాగాను, నాకేం మొత్తం ఎక్కలేదు కాబట్టి ఇదేంటి? వాటరే. ఇది నేను వేరేలా గుర్తించానండి అంటే కుదరదు. అలాగా నువ్వు గుర్తించడానికి కుదరదు. ఇది మైకే, ఇది ఫోన్ అండి, ఇక్కడ పెట్టుకుని హలో అంటానండి అంటే ఆవిడకి వినపడదు. నేను అలా గుర్తిస్తానండి అంటే కుదరదు. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే గుర్తించాలి. నిజంగా జ్ఞానవంతుడు సత్యాన్ని సత్యములాగే గుర్తిస్తాడు. అజ్ఞానం ఏం చేస్తాడంటే మైకినేమో బాటిల్ అంటాడు, బాటిల్నేమో మైక్ అంటాడు. కనుక వారు అంటున్నారు కదా ఋగ్వేదంలో, ఏకం సత్ విప్ర బహుదా వదంతు అంటే సత్యం ఒకటే, మేము వివిధ రకాలుగా పిలుచుకుంటాం. ఆ సత్యాన్ని మేము వెంకటేశ్వర స్వామి అంటాం, ఆ సత్యాన్ని యేసుక్రీస్తు అంటాం, ఆ సత్యాన్ని అల్లా అంటాం. నీకేంటి సమస్య అంటే నాకు సమస్యే. నాన్నగారిని ఏమని పిలవాలి? బామ్మర్ది అన్నాం అనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు. అమ్మ బెల్ట్ తీసినా లోపల, లెదర్ బెల్ట్ పోతే పోయింది, మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటానండా అంటాడండా. నాన్నగారిని ఏమని పిలవాలి? బామ్మర్ది అనకూడదు, ఏమనాలి? నాన్నగారు అనాలి. అవునే? నాన్నగారిని అన్నయ్య అనకూడదు, తమ్ముడు అనకూడదు, నాన్నగారు అని పిలవాలి. అదే మనం చెప్తున్నాం. అరే నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు మంచిదే, కానీ అందరూ దేవుళ్ళు కాదు. నీ గ్రంథాలే చెప్తున్నాయి అందరూ దేవుళ్ళు కాదు, బొమ్మ దేవుడు కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది దేవుళ్ళు అంటే ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. మన వీడియోలో కూడా ఉంటుంది, ఇది మీరు చూడండి, పాత వీడియోస్లో ఉంటుంది. ఎక్కడి నుంచి ఇంతమంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు శ్రద్ధగా వినండి జాగ్రత్తగా. మానవుడికి ఆకలి వేసింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, భారతదేశ తత్వాన్ని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మానవుడికి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు దేవుడా నాకు ఆకలి తీర్చంటే దేవుడు రావట్లేదు, ఆకలి తీర్చట్లేదు. అప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు వీడికి ఫలాన్ని ఇచ్చింది, పండు ఇచ్చింది. దాన్ని కొరుక్కుంది అంటే వీడికి ఏం తీరింది? ఆకలి తీరింది. అప్పుడు ఈ చెట్టే నా దేవుడు అనుకున్నాడు. మానవుడికి దాహం అనిపించింది, నీటి దగ్గరికి వెళ్ళాడు, నీరు తీసుకుని దాహం తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆ నదే వీడికి ఏమైపోయింది? దేవతగా మార్చుకున్నాడు. గాలం వేశాడు, చేప పడింది, చేప తింటే ఆకలి తీరింది కనుక ఈ చేప రూపంలో దేవుడు నాకు ఆకలి తీర్చాడు కనుక ఈ చేపే నాకు దేవుడు అనుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మానవుని యొక్క అవసరము ఏదైతే తీర్చిందో అవసరము తీర్చిన ప్రతిదాన్ని దేవుడుగా దేవతగా మానవుడు మార్చుకున్నాడు. దీన్నే ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. కాబట్టి మానవుడు అతని యొక్క అవసరత తీర్చిన ప్రతిదాన్ని దేవుడిగా దేవతగా భావించి అతడు దాన్ని ఆరాధించడము ప్రారంభించాడు. అక్కడే సమస్య వచ్చింది. ఇప్పుడు అది సత్యము కాదురా అని చెప్తే వాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు అది సత్యం కాదంటే వాడికి కోపం వస్తుంది. కనుక నువ్వు కూడా చాలా తెలివిగా సువార్తను ప్రకటించాలి. అర్థమవుతుందా? వారి గ్రంథాలు ఏం చెప్తున్నాయో వారి గ్రంథాలే వారికి మనం బోధించాలి. అది కూడా చాలా తెలివిగా బోధించాలి. ఎప్పుడు కూడా వారి వారి ప్రదేశాలకు వెళ్ళి మీ దేవుళ్ళు విగ్రహాలు, మీ దేవుళ్ళు వారు బొమ్మలు, వారు దెయ్యాలు, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. చూడు, సువార్త ప్రేమతో ప్రకటిస్తేనే వాడు నీ దగ్గరికి వస్తాడు తప్ప సువార్తని కఠినంగా ప్రకటిస్తే వాడు నీ దగ్గరికి రాడు. ఖండించుము, బోధించుము, బుద్ధి చెప్పుము అంటాడు. అందుకే అన్నిసార్లు ఖండించకూడదు, అన్నిసార్లు బోధించకూడదు, అన్నిసార్లు బుద్ధి చెప్పకూడదు. ఏ సమయంలో ఏం చేయాలో అదే చెయ్యాలి. ప్రియులారా గమనించండి, మీరు ఎక్కువగా వీధి సువార్తకు వెళ్తున్నారు కనుక ఈ అంశాలు మీ ముందు పెట్టాను. మనము వారి దేవుణ్ణే మనం వారికి ప్రకటిద్దాం. అది కూడా
చాలా తెలివిగా ప్రకటిద్దాం. మీకు ఇలాంటి అనేక అంశాలు నేర్చుకోవాలంటే మరలా చెప్తున్నాను, మీ మొబైల్ ఫోన్స్ తీసుకోండి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒకటే పేరు రెవరెండ్ రవీంద్రనాథ్, REV స్పేస్ ఇచ్చి RAVINDRANADH, ఇది నా పేరు, రవీంద్రనాథ్ అని టైప్ చేస్తే మన వర్తమానాలు వస్తూ ఉంటాయి. అనేక అంశాలు మనము నేర్చుకుందాం, అనేక అంశాలు మనము ఇతరులకు బోధిద్దాం, తద్వారా సత్య సువార్తను మనం ప్రకటిద్దాం. ఆ పేరు మీద యూట్యూబ్లో మనకి ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంది, ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడ ఛానల్ ఉంది. కనుక ఆ యొక్క ఛానల్ని మీరు ఫాలో అవడం ద్వారా అనేక సత్యాలు తెలుసుకుంటారు. అంతేకాదు ఇతరులకు మీరు షేర్ చేయండి, కొన్ని విషయాలు తెలియాలి. రాధా మనోహర్ దాస్ చెప్పేది సత్యమా అసత్యమా, కరుణాకర్ చెప్పేది సత్యమా అసత్యమా, లలిత్ కుమార్ చెప్పేది సత్యమా అసత్యమా, ఇవన్నీ మనకు తెలియాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఇలాంటి వీడియోలు ఇతరులకు షేర్ చేయాలి. బొట్టు గురించి, తాళి గురించి, ఇలాంటి అంశాలన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం. చూడండి ఇవన్నీ కూడా. కొంతమంది ఏమని అడుగుతారు చెప్పండి ఒకసారి, బొట్టు తీసేసిన వాళ్ళు ఎవరంటే మొండమోప, అంతేనా? అంతేనా కదా? అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరో భర్త ఉన్న పుణ్య స్త్రీలు, అంతేనా? మరి పురుషుడు బొట్టు పెట్టుకుంటాడు, ఆడికి మొగుడు ఎవడో? ఎవడరా నీకు మొగుడు? నీకు మొగుడు ఎవడరా? ఎవడన్నా నీకు మొగుడు? పుట్టిన చంటి బిడ్డలకి బొట్టు పెడతారు, మరి వారికి మొగుడు ఎవరు? బొట్టు పెట్టి నువ్వు మొగుడువా? పిచ్చి మాటలు ఇవన్నీ. ఏ బొట్టు పెట్టుకోవాలి? నిలువుదా, అడ్డందా, చొక్కా, ఇక్కడ పెట్టుకోవాలా, ఇక్కడ పెట్టుకోవాలా? ఒక్కొక్క బొట్టుకి ఒక్కొక్క సందర్భం ఉంది, ఒక్కో ఆలోచన ఉంది దాని వెనకాల. అర్థమవుతుందా? బొట్టు ఆజ్ఞ చక్రము అంటారు దీన్ని. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ఏమొచ్చేస్తుందంట? తెలివి వచ్చేస్తుందంట. ఏమొస్తుంది? తెలివి వస్తుందా? బొట్టు పెట్టుకున్న వాళ్ళకి తెలివి వస్తుందా? మరి బొట్టు పెట్టుకున్నవాడు ఏం కనిపెట్టాడు? బొట్టు లేని వాళ్ళు ఏమేం కనిపెట్టారు? సెల్ ఫోన్ వాడితే ఆడే కనిపెట్టాడు, మైక్ ఆడే కనిపెట్టాడు, ఈ టెంట్ ఆడే కనిపెట్టాడు, ఆ కెమెరా ఆడే కనిపెట్టాడు, దాని స్టాండ్ ఆడే కనిపెట్టాడు, ఈ బాక్సులు ఆడే కనిపెట్టాడు. ఎవడు? బొట్టు లేని వాళ్ళు. మరి నువ్వేం కనిపెట్టావు? ఆడు సంకనాకుతున్నావు వెళ్ళి, ఆడి కింద పని చేస్తున్నావు నువ్వు. బొట్టు లేనోడేమో అవన్నీ కనిపెట్టాడు, ఆడి కిందేమో నువ్వు పని చేస్తున్నావు. విమానం కనిపెట్టింది వాళ్ళే, కారు కనిపెట్టింది వాళ్ళే, బస్సు కనిపెట్టింది వాళ్ళే, స్కూటర్ కనిపెట్టింది వాళ్ళే. మన భారతదేశంలో వాడే ప్రతి బండి ఎవడో కనిపెడితే ఇక్కడ మనం తెచ్చుకుంటూ ఉంటాం. మరి నువ్వేం కనిపెట్టారా బొట్టు పెట్టుకుని? బొట్టు శివుని మూడో కన్నుకు సాదృశ్యం. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమైపోద్ది? వినాశనం అయిపోద్ది. అలాంటి శివుణ్ణి ఆరాధించాలి. ముగ్గురు దేవుళ్ళు ఉంటారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. బ్రహ్మ సృష్టిని సృజిస్తాడు, అందుకే బ్రహ్మకి ఎక్కువ గుళ్ళు ఉండవు. బ్రహ్మ గుడి ఎప్పుడైనా చూసారా? తక్కువలో తక్కువ. ఎందుకు? సృష్టిని సృజించాడు, ఆడితో పని అయిపోయింది. ఇంకా నిన్ను సృష్టించాడు కదా, ఇంకా ఆడితో పని అయిపోయింది, ఆడితో పని లేదు మనకి. సృష్టించేశాడు కనుక ఆ దేవుడితో పని లేదు. తమ్ముడు చాలా జాగ్రత్తగా కట్ చేసేయాలి ఇవన్నీ. వెయ్యకపోయినా నష్టం లేదు, చాలా జాగ్రత్త. నేను ఆడు ఈడు అన్నప్పుడు అవే పట్టుకుంటారు వారు. బ్రహ్మ సృష్టిని సృజించాడు కనుక అతనితో పని అయిపోయింది. అతనికి పెద్ద గుడులు ఉండవు, బ్రహ్మకు గుళ్ళు ఉండవు. విష్ణువు ఈ యొక్క సృష్టిని నడిపించేవాడు, అందుకే అతనికి గుడులు అక్కడక్కడ కనబడుతుంటాయి. మహేశ్వరుడు, శివుడు వినాశనం చేసేవాడు కనుక ఎక్కువ గుళ్ళు ఎవరికి ఉంటాయి? శివుడికే ఉంటాయి. కనుక ఆ శివుణ్ణి పదే పదే ఆరాధించాలి, శివుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. 24 గంటలు శివుణ్ణి ఎవడన్నా స్మరించుకోగలడా? శివుణ్ణే కాదు, యేసుక్రీస్తుని స్మరించుకోగలవు 24 గంటలు. నాకు పని లేదా అంటావు నువ్వు, అవునా? 24 గంటలు యేసుక్రీస్తుని స్మరించుకుంటే మరి ఇంట్లో పని ఎవడు చేస్తాడు, వంట ఎవడు చేస్తాడు, డ్యూటీ ఎవడు చేస్తాడు అంటావు అనవా? సో ఏ దేవుణ్ణి మనం 24 గంటలు స్మరించుకోలేం. అలా స్మరించుకోవాలంటే కనుక ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, చూసిన ప్రతిసారి ఎవరు గుర్తొస్తారు? శివుడు గుర్తు రావాలి. అది కూడా తెలియదు ఈ పనికిమాలిన సన్నాసులకి. అది కూడా తెలియకుండా బొట్టు పెట్టుకుంటే మొగుడు ఉన్నట్టు అంట, బొట్టు లేకపోతే మొగుడు పోయినట్టు. మరి నువ్వు పట్టుకుంటున్నావు, నీకెవడరా మొగుడు? నీకెవడ మొగుడు?
అవునా కదా? కాబట్టి ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. నాకు ఇవ్వబడిన సమయం కూడా దాటిపోయింది. ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు అన్నారు, కానీ మరింత ఎక్కువ సమయం గడిచిపోయింది. మరలా ఎప్పుడన్నా వీలుంటే మనం అందరం కలుద్దాం, మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం. ప్రియులారా గమనించండి, దేవుడు ఒక్కడే ఉన్న దేవుడిని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. వినండి జాగ్రత్తగా. పిడి సుందర్రావు లాంటి వారి గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వారి యొక్క బోధలు మీరు వినొద్దు. కారణం ఏంటంటే గనక తండ్రి దగ్గర కుమారుడు పుట్టాడట. తండ్రి దగ్గర కుమారుడు పుట్టాడు. ఒక్క మాటలో దీన్ని తేల్చేస్తాను. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు? పౌలు అంటున్నాడు చాలా స్పష్టంగా, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండం చెప్తుంది దేవుడు ఒక్కడే. పౌలు అంటున్నాడు దేవుడు ఒక్కడే. సరే, ఇప్పుడు పుట్టిన దేవుడు ఉన్నాడు, పుట్టించిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? పుట్టిన దేవుడు ఉన్నాడు, పుట్టించిన దేవుడు ఉన్నాడు. ఆయనేమో పెద్ద దేవుడు, ఈయనేమో అంతేనా కదా? అప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు అవుతారు? క్రైస్తవ్యం పోయినట్టే అక్కడతో. క్రైస్తవ్యం నిలబడిందే ఒక్కడై ఉన్న దేవుడి కొరకు. ఈ లోకంలో 10,000 మతాలు ఉన్నాయి. ఇది కూడా నేను ఇంటర్వ్యూలో మాట్లాడాను, మీరు చూడండి. ఈ లోకంలో 10,000 మతాలు ఉన్నాయి ఈ భూమి మీద. దాదాపుగా 4,000 అఫీషియల్ రిలీజియన్స్ అయితే 6,000 ఈ ట్రైబ్స్, అంటే ఇంటికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, గృహానికి ఒక దేవుడు పెట్టుకుంటారు కదా, అలా ఇంటి పేరు దేవుడు ఉంటాడు కదా, అలా మొత్తం మీద 10,000 మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఇందులో రెండుగా విభజించారు పండితులు. ఏమనంటే కనుక పాలిథియిజం అంటే బహుదేవత ఆరాధికులు, మోనోథియిజం అంటే ఏకదేవుని ఆరాధికులు. క్రైస్తవ్యాన్ని ఎందులో తీసుకొచ్చారు తెలుసా? ఏకదేవుని ఆరాధికులు. ఎందుకు అని అంటే కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులుగా కనిపించిన ఆయన ఒక్కడై ఉన్న దేవుడు. అందుకే బాప్తిస్మ ఇచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అన్నాడు. అవునా? నామము అంటే ఏకవచనమా బహువచనమా? ఏకవచనము. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరుగా కనిపించిన నామములో అని ఎందుకన్నాడు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా కనిపించిన ఒక్కడే దేవుడు. ఇర్మియా అంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనముల మధ్య నివసించుచున్నాను, నేను యెహోవాను కన్నులారా చూచితిని అంటాడు. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? ఏ నరుడు ఎన్నడు దేవుని చూడలేడు, చూచిన నిశ్చయముగా చావాలి. మరి ఎలా చూశాడు ఇర్మియా యెహోవాని? అబ్రహాం అంటున్నాడు కదా, యెహోవాకు సాష్టాంగ పడ్డాడంట. ఎలా చూశాడు యెహోవాని అంటే కనుక వారు చూసింది యెహోవాని కాదు, క్రీస్తు యొక్క మహిమ ప్రకాశాన్ని వారు చూశారు. కానీ వారు ఏమంటున్నారు తెలుసా? మేము యెహోవాను కన్నులారా అంటే తండ్రి కుమారుడు ఇద్దరు వేరు కాదు. అందుకే యేసుక్రీస్తు అంటాడు కదా, ప్రభువా తండ్రి 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 అంటున్నావు కదా, నాకు ఒక్కసారి తండ్రిని చూపించమంటే ఏమంటాడు అక్కడ? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. నా పేరేంటి? రవీంద్రనాథ్. మా ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని రవీంద్రనాథ్ని చూపించానంటే, అయ్యా మీ కర్నూలులో మీటింగ్లో మాట్లాడినాడు ఆ రవీంద్రనాథ్ అంట. కాదు ఆ రవీంద్రనాథ్ వద్దు, మీ ఇంట్లో రవీంద్రనాథ్ని చూపించానంటే మా అమ్మగారు చీపురు పట్టు పెట్టి కొడుతుంది మిమ్మల్ని. చీపురు కట్ట తెచ్చి ఇరక్కు కొడుతుంది. ఆ రవీంద్రనాథే ఈ రవీంద్రనాథే అది. అర్థమవుతుందా? అలా అని తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరు వ్యక్తులుగా కనిపించిన వారు ఒక్కటే ఉన్న దేవుడు. ప్రియులారా, ఇలాంటి అనేక సత్యాలు మనము ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. మనము మేల్కొందాం, ఇతరులను మేల్కొల్పుదాం, మేల్కొల్పుతూనే ఉందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.